ఆధునిక వ్యవసాయంలో వస్తున్న వినూత్న మార్పులు సాగు రూపురేఖలను మార్చుతున్నాయి. హై డెన్సిటీ విధానం ఇప్పటివరకు పండ్ల తోటల్లోనే ఉండేది. కానీ గత ఖరీఫ్ నుండి పత్తిలో కూడా ఈ విధానాన్ని తీసుకొచ్చారు శాస్త్రవేత్తలు. ప్రస్తుతం రైతులు పత్తి పంటను విత్తుతున్నారు. అయితే అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేసే రైతులు కొద్దిపాటి మెళకువలు పాటిస్తే అధిక దిగుబడి పొందవచ్చని రైతులకు తెలియజేస్తున్నారు కరీంనగర్ ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి. ప్రపంచంలో పత్తిని పండించే దేశాలలో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. ఎగుమతి ఉత్పత్తుల్లో 2వ స్థానాన్ని ఆక్రమించింది. దేశంలో మహారాష్ట్ర, గుజరాత్ తర్వాత తెలంగాణ రాష్ట్రం పత్తి సాగు విస్తీర్ణం ఉత్పత్తిలో 3వ స్థానంలో ఉంది. దాదాపు 70% విస్తీర్ణంలో పత్తి సాగవుతుంది. సాంప్రదాయ పద్ధతిలో పత్తి సాగు పూర్వం నుంచి కొనసాగుతోంది. మొక్కల మధ్య దూరం ఎటు చూసినా 3 ఫీట్ల పద్ధతిలో ఎకరాకి 7,000 మొక్కలు అంటే 2 ప్యాకెట్ల విత్తనాలు నాటుతున్నారు. మొక్కకు మధ్య ఎడం ఉంటుంది. తేలికపాటి భూములు, ఎర్ర నేలలు, చెలక నేలల్లో పత్తి 6 నుంచి 7 క్వింటాళ్ల దిగుబడి వస్తూ ఉండగా రేగండి నేలల్లో 10 నుండి 12 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. అయితే జనవరి, ఫిబ్రవరి వరకు ఈ పంట కొనసాగడంతో గులాబీ రంగు పురుగు ఉధృతంగా ఆశించి పంటను దెబ్బతీస్తుంది. దీంతో భారీగా రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే శాస్త్రవేత్తలు తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలు నాటి తక్కువ సమయంలో పంట చేతికి వచ్చే అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగును ప్రోత్సహిస్తున్నారు. 2 ఏళ్లుగా ఈ విధానంలో సాగుతుంది. సాధారణ పద్ధతిలో కంటే అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేస్తే తక్కువ విస్తీర్ణంలో అధిక దిగుబడులు సాధించవచ్చు. అయితే అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేసే రైతులు సాగులో కొన్ని మెళకువలు పాటించాలని సూచిస్తున్నారు కరీంనగర్ ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ శాస్త్రవేత్త డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి. ఈ రోజు మనం అధిక సాంద్రత పత్తి సాగులో మెళకువల గురించి తెలుసుకుందాం. అసలు ఈ అధిక సాంద్రత పత్తి సాగు అంటే ఏమిటి? ఈ అధిక సాంద్రత పత్తి సాగు అంటే మనకు నార్మల్గా ఏదైతే స్పేసింగ్ వాడుతున్నామో మొక్కలకు కానీ వరుసకు మధ్య దూరం కానీ, సో దాంట్లో మనం ఈ మొక్కకు మధ్య దూరాన్ని తగ్గించి దగ్గరగా పెట్టుకొని 1 ఎకరంలో వచ్చే మొక్కల సంఖ్యను పెంచుకోవడమే ఈ అధిక సాంద్రత పత్తి సాగు. ఇది ముఖ్యంగా మనకి చెలక నేలలు కానీ అంటే ఎర్రరేగడి నేలలు కానీ తేలికపాటి నేలలు కానీ ఈ పద్ధతి వాడడానికి అనుకూలంగా ఉంటుంది. మామూలుగా మనం సాధారణంగా పెట్టే పత్తిలో మనకి ఒక 3 ప్యాకెట్ల వరకు పడుతుంది. అంటే 1 నుంచి 1.5 కిలోల వరకు పడుతుంది విత్తనం అనేది. ఈ అధిక సాంద్రత పత్తి సాగులో 5 ప్యాకెట్లు దాదాపుగా 3 నుంచి 3.5 కిలోల విత్తనం అనేది ఈ పద్ధతిలో మనకు వేసుకోవడం జరుగుతుంది. మొక్క అనేది 100 సెంటీమీటర్లకు మించి పెరగకూడదు. అదేవిధంగా గుబురుగా కూడా ఉండకూడదు. దీనిలో ఇంకొక ముఖ్య విషయం గమనించుకోవాల్సింది ఏంటంటే మనకు గ్రోత్ రెగ్యులేటర్గా మెపిక్వాట్ క్లోరైడ్, దీన్ని మనము 40 నుంచి 45 రోజుల పంట విత్తిన తర్వాత 40 నుంచి 45 రోజులు, 60 నుంచి 70 రోజులు, 3వసారి 90 రోజులు. ఆ 3వసారి అనేది మనకు ఒకవేళ మంచి వర్షాలుండి మొక్క ఏపుగా పెరుగుతుందనే దశలో స్ప్రే చేసుకుంటే మనకు సరిపోతుంది. దీన్ని ఎందుకు అంటే మనకు మొక్క శాఖీయ పెరుగుదలను తగ్గించి కాయ బరువు పెరగడానికి ఉపయోగపడుతుంది. సో దీని ద్వారా రైతులు మనకు ఎక్కువ దిగుబడి అనేది పొందడం జరుగుతుంది. సో ఈ మొక్కలు విత్తేటప్పుడు రైతులు ఏం చేస్తారు, మన నార్మల్ సాధారణ పద్ధతిలో వరుసకు మధ్య 120 సెంటీమీటర్లు 90 సెంటీమీటర్లు ఫాలో అవుతారు. అదేవిధంగా మొక్క మధ్య 60 సెంటీమీటర్లు 30 సెంటీమీటర్ల వరకు ఫాలో అవుతారు. ఈ పద్ధతిలో మనం ఏం చేస్తున్నాం, సాలుకు మధ్యలో 90 సెంటీమీటర్లు, మొక్క మధ్యలో 15 సెంటీమీటర్లు 10 సెంటీమీటర్లు కూడా మనం దీనిలో ఈ పద్ధతిలో ఫాలో చేయాల్సి ఉంటుంది. దీనివల్ల మనకు మొక్కల సంఖ్య పెరగడం అనేది అంటే ఎకరాకి మొక్కల సాంద్రత అనేది పెరగడం ఒకటి ఇంపార్టెంట్. దాదాపుగా చూసుకున్నట్టయితే ఒక 100 సెంటీమీటర్ల మొక్క పెరిగి ఒక చెట్టుకు 15 నుంచి 20 కాయలుండి ఒక కాయ బరువు 4 నుంచి 5 గ్రాములు వచ్చినట్టయితే ఈ పద్ధతిలో దాదాపుగా ఒక రైతుకు 12 నుంచి 14 క్వింటాల దిగుబడి అనేది రావడం జరుగుతుంది పత్తిలో. సో కావున రైతులు ఈ పద్ధతిని విరివిగా ఉపయోగించుకోవాలి. ఇంకా ముఖ్యంగా ఏంటంటే దీనిలో న్యూమాటిక్ ప్లాంటర్ అంటే ప్రెసిషన్ న్యూమాటిక్ ప్లాంటర్ అనేది మనకు పత్తి విత్తనాలు వేసుకోవడానికి ఈ పద్ధతిలో వేసుకోవడానికి మనం తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా మన వ్యవసాయ పరిశోధన స్థానం కరీంనగర్లో కూడా ఈ న్యూమాటిక్ ప్లాంటర్ అవైలబుల్లో ఉంది. ఇంకా ముందు కూడా మనకి ఈ హార్వెస్టర్స్ కూడా అందుబాటులోకి వస్తాయి. సో ఈ పద్ధతిలో మనము 1 నుంచి 2 సార్లు మాత్రం పత్తిని ఏరడం జరుగుతుంది. మిగతా పద్ధతిలో చూసుకున్నట్టయితే 3 సార్లు 4 సార్లు కూడా పత్తిని ఏరుతారు. అంటే 180 రోజులు 190 రోజుల్లో పంటకాలం పొడుగుతుంది. దీంట్లో మనం 150 నుంచి 160 రోజులలోనే పత్తి అనేది ఏరడం జరుగుతుంది. 2 దఫాలకి మనకు అధిక దిగుబడి అనేది రావడం జరుగుతుంది. ముందుగా పత్తిలో ఈ పంటను కూడా ముందే తీసేస్తాం. అంటే దీన్ని తీసేయడం వల్ల మనకు 2 రకాలుగా లాభం అనేది ఉంటుంది. పత్తి పంటను ముందుగా తీసేస్తా ఉన్నాం,
ఒక 1 మంత్ మనకు ల్యాండ్ ప్రిపరేషన్ చేసుకుంటే జనవరి 15 అంటే సంక్రాంతి నుంచి నువ్వు పంటకి ఆ పత్తి తర్వాత నువ్వు పంట వేసుకున్నట్టయితే మంచి దిగుబడి పొందే అవకాశం ఉంటుంది, రైతుకు అధిక ఆదాయం వస్తుంది, భూమి కూడా మనకు ఖాళీగా ఉండదు. అలా కాకుండా మనం ముందే తీసేస్తున్నాం కాబట్టి గులాబీ రంగు పురుగు ఉధృతిని కూడా మనం చాలా వరకు తగ్గించిన వాళ్ళం అవుతాం. కావున రైతు సోదరులందరూ ఈ పద్ధతిని పత్తి పంట వేసేవాళ్ళు ఈ పద్ధతిలో చేసుకున్నట్టయితే, ముఖ్యంగా ఎర్ర నెలల్లో వేసే రైతులు ఈ పద్ధతి ద్వారా వెళ్తే మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. ఖరీఫ్ వచ్చేసింది. వరి సాగు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కొందరు రైతులు నార్లు పోస్తున్నారు. అయితే కాలువల కింద వరి సాగు అయ్యే ప్రాంతాల్లో చీడపీడలతో పాటు ఎలకల సమస్య కూడా అధికంగా ఉంది. నారుమడుల నుండే తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఎలకలను అరికట్టి దిగుబడి తగ్గకుండా చూసుకోవచ్చు. అయితే రైతులు ఎలాంటి జాగ్రత్తలు చేపట్టాలో తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శ్రవణ్ కుమార్. ఖరీఫ్ లో తెలుగు రాష్ట్రాల్లో వేసే ప్రధాన పంట వరి. ప్రస్తుతం ఖరీఫ్ పంటల సాగుకు సమాయత్తమవుతున్నారు రైతులు. ముఖ్యంగా అధిక విస్తీర్ణంలో వరిని సాగు చేస్తూ ఉంటారు. అయితే కాలువలు, బావుల కింద కొన్ని చోట్ల ఎలుకల ఉధృతి అధికంగా ఉంటుంది. నారుమడి దశ నుండి పంట కోత వరకు ఇవి తీవ్ర నష్టం కలిగిస్తూ ఉంటాయి. వీటి సంతాన వృద్ధి ఎంత వేగంగా ఉంటుందంటే ఒక జత ఎలుకలు సంవత్సరానికి 400 నుంచి 600 ఎలుకలను ఉత్పత్తి చేస్తాయి. వీటిని పట్టించడానికి రైతు అధిక మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తుంది. కాబట్టి రైతులు ముందస్తు మేలైన యాజమాన్య చర్యలు చేపడితే ఎలుకల నివారణ చేపట్టవచ్చని తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శ్రవణ్ కుమార్. సో వరి పంటను మనకి ఈ యొక్క ఎలకలు కూడా మనకి ఆశించి నష్టం చేయడం మనం చూడవచ్చు. ముఖ్యంగా పిలక దశలో ఎలకలు ఆశించవచ్చు. అట్లాగే మనకి కంకులు ఏర్పడేటప్పుడు కూడా ఎలకలు అనేది మనకు పంటను ఆశించి నష్టం చేస్తాయి. సో ఇక్కడ మనం గమనించినట్లయితే పిలక దశలో ఇవి ఎలకలు మనం ఎలా నష్టం చేస్తాయంటే, ఈ యొక్క పిలకలని మొక్క మొదట్లలో ఏటవాళ్ళగా 45 డిగ్రీల కోణంలో మనకి నీటి మట్టానికి కొద్దిగా పైగా కత్తిరించి వేయడం జరుగుతుంది. అలా మనం ఇలాంటప్పుడు ఏమవుతుందంటే పిలకల సంఖ్య తగ్గిపోవడం, మనకి దిగుబడి కూడా ప్రభావితం కావడం జరుగుతుంది. ఈ యొక్క ఎలకలు ఆశించినప్పుడు ఒకవేళ ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే అక్కడక్కడ మనకి ఈ యొక్క ప్యాచెస్ లాగా మనకి ప్రదేశాలు కనిపిస్తాయి. అట్లాగే మనకి కంకులు ఏర్పడేటప్పుడు కూడా ఈ యొక్క మనకి ఎలకలు ఆశించి నష్టం చేయడం మనం గమనించవచ్చు. ఇక్కడ కూడా మనకి ఈ యొక్క కంకులను కత్తిరించి వేయడం జరుగుతుంది. ఆ గింజల్ని కూడా కొన్ని తినేసి కొన్ని వాటి యొక్క కన్నాలలో అవి దాచుకోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా అట్లాగే ఈ యొక్క ఎలకల వల్ల ఏంటంటే ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే అవి తినేదానికంటే అవి చేసే నష్టం మనకి ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా మనకి దిగుబడి అనేది ప్రభావితం కావడం జరుగుతుంది. ముఖ్యంగా పొలంలో గట్ల సంఖ్యను మనం చాలా వరకు తగ్గించుకోవాలి. గట్లు ఎక్కువగా ఉన్నట్లయితే వాటికి ఆశ్రయం అనేది మంచిగా ఉంటుంది కాబట్టి ఎక్కువ ఎలకల సంఖ్య అనేది మనకి ఎక్కువ ఉంటుంది. దానివల్ల మనకి నష్టం అనేది ఎక్కువ జరుగుతుంది. గట్ల సైజు కూడా మనకి ఎక్కువ కాకుండా సన్నగా గట్లు ఉండేటట్టుగా చూసుకోవాలి. ముఖ్యంగా ఈ యొక్క ఎలకల నివారణలో ముఖ్యమైన అంశం ఏంటంటే ఒక ప్రదేశంలోని రైతులందరూ కూడా సామూహికంగా ఈ యొక్క నివారణ చర్య అనేది చేపట్టాలి. ముఖ్యంగా రైతు సోదరులందరూ కూడా దాదాపు వీలైనంత వరకు ఒకే రకమైన వరి రకాన్ని మనం ఎంచుకోవాలి. ఒకేసారి మనకి నాటు వేసుకోవడం కానీ ఒకేసారి మరి పంట కోతను కోసుకోవడం కానీ చేయాలి. వీటితో పాటు మనకు ముఖ్యంగా బర్రో ఫ్యూమిగేటర్స్ అనేది మనకి పరికరాలు లభ్యమవుతున్నాయి. వాటి ద్వారా ఊదరపెట్టి అంటే ఎలక కన్నాలు ఎక్కడ ఉంటాయి అక్కడ ఈ యొక్క బర్రో ఫ్యూమిగేటర్ ద్వారా పొగ బారించి ఆక్సిజన్ అందక ఎలకలు చనిపోయేటట్టుగా చేసినట్లయితే ఎలకల్ని మనం అరికట్టవచ్చు. ముఖ్యంగా ఎలకల బుట్టలు అనేది మనకి లభ్యమవుతున్నాయి. ఆ బుట్టలు పెట్టడం ద్వారా కూడా మనము ఎకరానికి 10 నుంచి 20 మనకి బుట్టలు పెట్టినట్టయితే ఆ బుట్టలలో ఎలకలు పడి మనకి ఎలకల వల్ల మనకి నష్టం అనేది తగ్గుతుంది. వీటితో పాటు రసాయనిక మందులు ముఖ్యంగా జింక్ ఫాస్ఫేట్ అనేది ముఖ్యమైనది. అట్లాగే బ్రోమోడిల్ అనే మందు కూడా మనకి లభ్యమవుతున్నది. వీటిలో జింక్ ఫాస్ఫేట్ అనే మందు చాలా విషపూరితమైనది. ఇది ఒక సీజన్లో ఒకసారి మాత్రమే మనము ఉపయోగించాలి. ఇక్కడ ఏంటంటే ముఖ్యమైన అంశం జింక్ ఫాస్ఫేట్ వాడినప్పుడు ఎలకలు మచ్చిక చేసుకోవడం ఇంపార్టెంట్. ముందుగా ఈ యొక్క జింక్ ఫాస్ఫేట్ వాడినట్లయితే ముందుగా విషము లేని ఎరను మనకి ఈ యొక్క ఎలకల కన్నాల దగ్గర మనం పెట్టాలి. అక్కడ ముఖ్యంగా ఈ యొక్క జింక్ ఫాస్ఫేట్ ఉన్న విషపు ఎరలో ముఖ్యంగా 96 పాలు నూకలు కానీ బియ్యం కానీ ఉంటాయి. 2 పాలు నూనె అట్లాగే 2 పాలు ఈ యొక్క జింక్ ఫాస్ఫేట్ విషయం అనేది ఇట్లా తయారు చేసుకొని దాన్ని ఒక 10 గ్రాములు పొట్లాలు కట్టి ఎక్కడైతే మనకి సజీవ కన్నాలు ఉన్నాయి ఎలకలు నివాసం ఉండే కన్నాల దగ్గర యొక్క విషపు ఎరను మనం పెట్టినట్లయితే వాటి తిన్న తర్వాత ఎలకలు చనిపోవడం అనేది జరుగుతుంది. దీంతో పాటు మనకి బ్రోమోడిల్ అనే మందు కూడా మనకు అందుబాటులో ఉంది. దీంట్లో ముఖ్యంగా 96 పాలు నూకలు కానీ బియ్యం, 2 పాల నూనె, 2 పాలు
యొక్క బ్రోమోడియం మందును కలిపి మనకి విషపీరియం తయారు చేసుకొని అక్కడక్కడ మనము ఎక్కడైతే ఎలకలు నివాసం ఉంటాయో అక్కడ ఈ యొక్క పొట్లాలకు మనం పెట్టి మనము దాన్ని ఎలకలు నివారించవచ్చు. దీన్ని మనకి సీజన్లో 2-3 సార్లు వాడినా కూడా మనకి పెద్ద ప్రాబ్లం కాదు. సో మనకి ప్రతి సీజన్లో 2-3 సార్లు దీన్ని బ్రోమోడియం విషపీరియం వాడి మనం ఎలకలను తగ్గించుకోవచ్చు. ఈ విధంగా మనము రకరకాల పద్ధతుల ద్వారా ఎలకలను నివారించి మనం పంటను కాపాడుకోవచ్చు. ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే రైతు సోదరులు సామూహికంగా మాత్రమే ఈ యొక్క ఎలకల నివారణ చేపట్టవచ్చు. రైతులు తమ వ్యవసాయ పద్ధతుల విధానంలో మార్పులు చేసుకుంటున్నారు. తక్కువ శ్రమతో ఎక్కువగా లాభాలు పొందే విధానాన్ని అలవర్చుకుంటూ ముందుకు పోతున్నారు. ఎక్కువగా పండ్ల తోటలు సాగు చేసే రైతులు అంతర పంటలు సాగు చేసి పెట్టుబడులు తగ్గించుకుంటూ అధిక లాభాలను పొందుతున్నారు. ఈ విధానాలని పాటిస్తూ పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు మంచి లాభాలు పొందుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఏడాది పొడవునా అరటి సాగుకు అనుకూలంగా ఉండడంతో ఏపీలో లక్షల హెక్టార్లలో అరటి పంటను సాగు చేస్తున్నారు రైతులు. వాణిజ్యపరంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకోవడం ఇందుకు కారణం. అయితే వాతావరణ పరిస్థితుల ప్రభావం కారణంగా ఒక్కో ఏడాది అరటి పంటకు నష్టం వాటిల్లే అవకాశాలు ఉంటాయి. అలాంటి సమయంలో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. అంతేకాదు అరటి పంటను ప్రధాన పంటగా సాగు చేస్తే దిగుబడి పొందడానికి దాదాపు 9 నెలలు సమయం పడుతుంది. ఈ క్రమంలో చాలా మంది రైతులు అరటి తోటల్లో అంతర పంటలుగా స్వల్పకాలిక పంటలను సాగు చేస్తూ అదనపు ఆదాయం పొందుతూ ఉంటారు. ఈ కోవలోనే పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం వడ్లవానిపాలెం గ్రామానికి చెందిన రైతు నడింపల్లి సత్యనారాయణరాజు ఎకరం అరటి తోటలో అంతర పంటగా నిమ్మను సాగు చేస్తున్నారు. అరటి, నిమ్మ మొక్కలను నాటి 2 ఏళ్లు పూర్తవుతుంది. అరటి తోట ఈ ఏడాదితో పంట పూర్తవుతుండగా మరో 6 నెలల్లో నిమ్మ మొక్కల నుండి దిగుబడి ప్రారంభం కానుంది. ఎకరం నేలలో సాగు చేశాను. అరటి, కర్పూర, చక్కెరకాయలు, నిమ్మ తోట వేసినాను. దుక్కు దున్నించిన తర్వాత రావులపాలెం వెళ్ళి నాణ్యమైన కర్పూర, చక్కెరకాయలు విత్తనాలు పట్టుకొచ్చి తోటలో పాతాను. నేను ఎకరం నేలకి 450 పిలకలు పట్టుకొచ్చి నేను ఈ తోటలో పాతాను. అరటి మొక్క 6 అడుగుల దూరంలో పాతే మొక్క బాగా వస్తుంది. 3 గజాలకి గాడి తవ్వి మట్టి ఎక్కేయాలి. నిమ్మ తోటలోనే చక్కెరకాయలకి ఎదుగుదలతో పాటు పురుగు కూడా పాగుతుంది. మోనా కూడా పశు సాఫో పురుగు మందు తెచ్చి కుట్టించుకోండి. చక్కెరకాయలకి అయితే పురుగు ఎక్కువ పడుతుంది. దానికి 15 రోజులకు ఒకసారి కొడతా ఉండాలి. కర్పూర దానికి అయితే అవసరం లేదు. బాగా ఎండదరపులో ఎండ కాస్తాను, సూర్యరశ్మి బాగా తగలాల తోటకి. చక్కెరకాయలు గెలకి అయితే ఒక 9 నెలలకు వస్తుంది గెల. కర్పూర అయితే 8 నెలలకే వస్తుంది. ఈ అరటి తోటకి మార్చి, ఏప్రిల్, మేలోనే 15 రోజులకి 10 రోజులకి తడి తోడుతూనే ఉండాలి. లేకపోతే అరటి చెట్లు నిలబడవు, పడిపోతూ ఉంటాయి. అవి మనం ఏ వారానికి 15 రోజులకు ఒకసారి తడి తోడుకుంటూ ఉంటే అరటి చెట్లు నిలబడగలదు. బోట్లు పెట్టాలి, లేకపోతే ఎండలకి బాగా పడిపోతాయి, ఎరబడిపోతాయి. నేను తోటకి గెడలు మాత్రం చక్కెరకెళ్ళి తోటకి కంపల్సరీ ఎదురుగెళ్ళ కొనాలా. 400 పిలకలకి నేను ఇంచుమించు ప్రతి చెట్టుకి కూడా కొట్టేసిన తర్వాత ఇంకో చెట్టుకి అలాగ 150 గెడ దాకా కొన్నాను. గెడ వచ్చి 100 రూపాయలకు కొన్నాను నేను. తోటలో హస్తాలు దిగుబడి చక్కెరకెళ్ళి అయితే 4, 5, 6 కూడా వేస్తుంది. కర్పూర అయితే మాత్రం 10 హస్తాలు వేస్తుందండి. రేట్ అయితే కర్పూరకి కొద్ది తక్కువ ఉంటుందండి. చక్కెరకెళ్ళి అయితే మరి అందరూ వాడతారు కదండి. చెట్టు వచ్చి చక్కెరకెళ్ళి చెట్టు 10 అడుగులు ఎదుగుతుందండి. దాని కింద పిలకలు మాత్రం 10, 8 అలా ఉంటాయి. దాన్ని బాగుంటే 2 పిలకలు ఉంచుతాం. కనం అంతా కోసేసి మనుషులు ఎట్టి తవ్వించేస్తానండి. నీట్గా ఓ చెట్టు నాశగా ఉంటే ఓ పిలక ఉంచుతామండి. ఓ చెట్టు గడి బాగుంటే 2 పిలకలు ఉంచుతామండి. ఇది అరటి తోట మొదటి సంవత్సరం పెట్టుబడి అండి. సంవత్సరానికి కూలీలు అవుతామనండి, గెడలు అవుతామనండి, పెంట అవనండి, మట్టి అవనండి అని కూలీలతో సహా ఓ 80,000, 90,000 దాకా అవుతుందండి. అదేనా సక్రమంగా పంట చేతికొస్తే ఓ 1,00,000 రూపాయల దాకా మిగులుతుందండి. అదే గాలివాన, కోతులు బెడద ఏమైనా ఇబ్బందికరంగా ఉంటే అది పెట్టుబడి కూడా కష్టం అండి. అరటి తోటతోటి నిమ్మ మొక్క కూడా 150 మొక్కలు నిమ్మ తోట వేసాను. ఈ నిమ్మ మొక్కలకి వేసినందుకు ఖర్చు ఓ కూలీలతో సహా 15,000 దాకా అయ్యిందండి. నేను తోట 2 సంవత్సరాలు అయ్యిందండి. ఇంకొక 6 మాసాలకి కాపుకి వస్తుందండి తోట. రోజు 15 రోజులకు ఒకసారి తడి తోడుతూ ఉండాలండి. దాని పురుగు మందులు కూడా కొడతా ఉండాలండి వాటికండి.
కోపకి ఒక 6 నెలల్లో వస్తాయండి. అయ్యి మీరు దీన్ని చెట్టుకు వచ్చేటప్పటికి 70-80 కాయలకాయలతో కాస్తాయండి. దిగుబడి బాగానే తోట. కొబ్బరి ఎక్కువగా పండించే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. మొత్తం రాష్ట్రంలో 2,60,000 ఎకరాల్లో కొబ్బరి సాగవుతోంది. అయితే ఎరువులను మాత్రం ఏడాదికి 2 సార్లు వేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం తొలకరి వచ్చింది కాబట్టి ఈ నెలలోనే ఎరువులను వేయాల్సి ఉంటుంది. అయితే కొబ్బరిలో మేలైన అధిక దిగుబడులు పొందాలంటే ఎరువుల యాజమాన్యం మరియు చేపట్టాల్సిన మెలకువల గురించి తెలుసుకుందాం. కొబ్బరి దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా సాగవుతుంది. తెలంగాణలోని ఖమ్మం జిల్లాతో పాటు ఆంధ్ర రాష్ట్రంలో కొబ్బరి పంట సుమారు 2,60,000 ఎకరాల్లో సాగులో ఉంది. విస్తీర్ణంలో సగానికి పైగా ఉభయ గోదావరి జిల్లాల్లో, మిగిలిన విస్తీర్ణం ఉత్తర కోస్తా, కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో సాగవుతుంది. ఉత్పాదకతలో మన రాష్ట్రం ముందు ఉన్నా ఇంకా దిగుబడి పెంచడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా శాస్త్రీయమైన ఆధునిక సేద్య పద్ధతులతో పాటు ఎరువుల యాజమాన్యం పాటిస్తే మంచి దిగుబడులను పొందవచ్చు. ముఖ్యంగా మొక్క వయసును బట్టి ఎరువులను అందించాలి. 1 నుండి 4 సంవత్సరాల వయసు చెట్లకు 1/2 కిలో యూరియా, 1 కిలో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 1 కిలో మ్యూరేట్ ఆఫ్ పొటాష్, 20 కిలోల పశువుల ఎరువును వెయ్యాలి. 5 సంవత్సరాల చెట్లకు 1 కిలో యూరియా, 2 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 2.5 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, 25 కిలోల పశువుల ఎరువు లేదా 2 కిలోల వేపపిండి వెయ్యాలి. అయితే ఎరువులను వేసే పద్ధతిలో పలు జాగ్రత్తలు తీసుకోవాలి. భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు ఎరువులను సక్రమమైన పద్ధతిలో చెట్టు చుట్టూ పళ్ళెంలో వేసినప్పుడే అవి నేలలోకి ఇంకి వేర్లు గ్రహించడానికి వీలు పడుతుంది. ఎరువులను సమభాగాల్లో జూన్, జులై, సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో 2 దఫాలుగా వేసుకోవాలి. చెట్టు కాండానికి 3 నుంచి 5 అడుగుల దూరంలో చుట్టూ గాడి చేసి ఎరువులను చల్లి మట్టితో కప్పి వెంటనే నీరు కట్టాలి. మొక్కలకు ఉప్పు వేయుట, వేర్లను నరికివేయుట మొదలగునవి శాస్త్రీయమైన పద్ధతులు కావు. ఈ చర్యల వల్ల చెట్లకు హాని కలుగుతుంది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలను ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం గడిచిన 3 రోజుల్లో రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. రాబో 3 రోజుల్లో పొడి వాతావరణం ఉంటుంది. ఆ తరువాత 2 రోజుల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. పగటి ఉష్ణోగ్రతలు 37 నుండి 45 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 24 నుండి 32 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశముంది. వర్షాధారపు పంటలను సరైన సమయంలో విత్తుకోవడానికి విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను సేకరించుకోవాలి. ఇప్పటి వరకు కురిసిన వర్షాలను ఉపయోగించుకుని వేసవి దుక్కులు చేయని రైతులు వేసవి దుక్కులు చేసుకోవాలి. వేసవి దుక్కుల వలన భూమి గుల్లబారి నీటి నిల్వ శక్తి పెరుగుతుంది. మామిడి తోటలో పడిపోయిన కాయలను సేకరించి మంచిగా ఉన్న కాయలను మార్కెట్కు తరలించాలి. పగిలిపోయిన కాయలను అలాగే తోటలో వదిలేసినట్లయితే తెగుళ్లు ఆశించే అవకాశముంది. కాబట్టి ఆ కాయలను కూడా తోటలో నుండి తీసివేయాలి. మట్టి నమూనాలను సేకరించి నేలలోని పోషక విలువల సమాచారం కొరకు మట్టి నమూనాలను పరీక్ష చేయించుకోవాలి. పండ్ల తోటలో వేసవి కాలంలో గుంటలు తీసి ఎండకు ఎండనివ్వాలి. దీనివలన నేలలో ఉన్న పురుగులు, వాటి గుడ్లు, తెగుళ్లను కలిగించే శిలీంధ్రాలు నశిస్తాయి. ఆ తరువాత పండ్ల మొక్కలు నాటుకోవడం మంచిది. ఇప్పటి వరకు కురిసిన వర్షాలను ఉపయోగించుకుని రైతులు పచ్చిరొట్ట పైర్లైన జీలుగా, జనుము వేసుకోవాలి. నీటి వసతి గల ప్రాంతాలలో వరి సాగు చేసే రైతులు దీర్ఘకాలిక రకాలను ఉపయోగించుకుని వరి నారుమడి పోసుకోవడానికి ఇది అనుకూల సమయం. నీటి వసతి గల ప్రాంతాలలో పచ్చిమేత కొరకు పశుగ్రాస పంటలుగా జొన్న, మొక్కజొన్న పంటలను వేసుకోవచ్చు. తక్కువ నీటి వసతి గల ప్రాంతాలలో పశుగ్రాస పంటలుగా సజ్జ, బొబ్బర్ల పంటలను వేసుకోవచ్చు. కోళ్లు పొడి, వేడి వాతావరణాన్ని తట్టుకొనుటకు షెడ్లలో ఫ్యాన్లను, ఫాగర్స్ ను అమర్చి షెడ్లను వరిగడ్డితో కప్పి స్ప్రింక్లర్లను అమర్చాలి. కోళ్లు ఎక్కువ మోతాదులో తినుటకు అనుగుణంగా మెత్తటి దాణాను పెట్టి త్రాగుటకు చల్లని నీటిని అందుబాటులో ఉంచాలి.
ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో పశువులు, గొర్రెలు, మేకలను నీడలో ఉంచవలను. తగు విధంగా నీరు, మేతను అందించినట్లయితే పశువుల్లో అధిక ఉష్ణోగ్రతల వలన కలిగే ఒత్తిడి తగ్గుతుంది. పొడి మరియు అధిక ఉష్ణోగ్రతల వలన పాలల్లో వెన్న శాతం తగ్గకుండా ఉండుటకు పాలిచ్చు ఆవులు, గేదెలకు పూత దశలో ఉన్న పశుగ్రాసాలను మేతగా వేయవలను. వ్యవసాయంలో సమస్యలకు, సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన చిరునామా మట్టి మనిషి 10 TV రోడ్ నెంబర్ 36, జూబ్లీహిల్స్, హైదరాబాద్ 500033. మా ఫోన్ నెంబర్ 0403010110 8897186111. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ కోకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.